ఆంధ్రప్రదేశ్ వాసులకు అలర్ట్. రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షం పడే అవకాశాలైతే ఉన్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అల్పపీడనం వచ్చే 2 రోజుల్లో మరింత బలపడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోహన్కి కోర్మనాథ్ తెలిపారు. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో వచ్చే 2 రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా అయితే వేస్తోంది. ఇక అల్పపీడనం ప్రభావంతో బుధవారం అనగా డిసెంబర్ 18న విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోర్మనాథ్ వెల్లడించారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. మరోవైపు బుధవారం అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే హెచ్చరించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. అలాగే తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే అధికారులు చేపల వేటను నిషేధించారు. అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా అయితే వేసింది.